హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కౌజులం సర్వే అనేది చేయడం జరుగుతుందండి. ఈ కౌజులం సర్వే అంటే ఏంటి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి అదేవిధంగా కౌజులం సర్వేకి సంబంధించి సంబంధం ఏంటి, ఈ కౌజులం సర్వే ఎవరికి చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను మీకు తెలియజేస్తానండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్ని అయితే నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసం మొదలుపెట్టిన సర్వేనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అండి. సో అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళ యొక్క స్టడీస్ అనేవి పూర్తి చేసుకొని, అంటే డిగ్రీ, డిప్లొమా, ఇంటర్ ఇవైతే పూర్తి చేసుకొని ఖాళీగా ఉద్యోగాలు లేకుండా వాళ్ళు ఇంట్లోనైతే ఉంటారండి. సో వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేయడం జరిగింది. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ అండి. సో అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎవరికి చేశారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం గ్రామ్ వార్డ్ సచివాలయం సిబ్బంది చేత ప్రతి ఇంటింటికి పంపించి ఈ సర్వే అనేది నిర్వహించడం జరిగిందండి. సో ఎవరికి నిర్వహించారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్థిర నివాసులై 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి ఈ సర్వే అనేది చేయడం జరిగిందండి. సో ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు అవకాశాలు లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారో, సో వాళ్ళకి సంబంధించి ఈ సర్వే అనేది చేయడం జరిగింది. సో ముందుగా అయితే 10th క్లాస్, అదేవిధంగా ఇంటర్, డిగ్రీ, పీహెచ్, ఐఐటి, డిప్లొమా ఈ కోర్స్ చేసి ఎవరైతే ఇంట్లో ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉంటున్నారో, సో వాళ్ళకైతే ఈ సర్వే అనేది నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక పథకం అయితే తీసుకురాబోతుంది. సో మీరు ఇంటి వద్దనే ఉండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి చేయవచ్చు అనేది కొన్ని ప్రశ్నలు అడిగి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా లేదా అనేది వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగిందండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నాము అని చెప్పి ఉంటారో, సో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు కౌజులం సర్వే అనేది చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ అండి. సో ఇప్పుడైతే కౌజులం సర్వే అంటే ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, కౌజులం సర్వే అనేది ముందు జరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అని ఆప్షన్ని ఇచ్చారో, వారి యొక్క పేర్లు అనేవి ఇచ్చి ఉంటారో, సో వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. సో దీన్నే కౌజులం సర్వే అనేది చెప్పవచ్చు. సో ఈ విధంగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేదాన్ని కౌజులం సర్వే అనే పేరుతో అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఈ కౌజులం సర్వే అనేది ఎప్పుడు దాకా చేస్తారు అనే దానిపై కూడా ప్రభుత్వం ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక లాస్ట్ డేట్ అనేది కూడా ప్రకటించడం జరిగింది. ఆ డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసినప్పుడు మేము ఇంట్రెస్టెడ్ అని ఇచ్చి ఉంటారో, వాళ్ళకి సంబంధించి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సెప్టెంబర్ 15వ తేదీ వరకు చేస్తామనైతే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ పథకానికి సంబంధించి ఇంట్రెస్టెడ్ అని వాళ్ళ పేర్లు ఇచ్చి ఉంటారో, వాళ్ళు వెంటనే ఈ కౌజులం సర్వేని చేసుకుంటే ప్రభుత్వానికి వాళ్ళ లిస్ట్ అనేది వెళ్ళడం జరుగుతుందండి. సో వాళ్ళ డీటెయిల్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకవేళ కనుక వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ప్రభుత్వం తరపున కానీ లేదా ప్రైవేట్ తరపున కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు కనుక కల్పించినట్లయితే, మీకు ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇప్పుడు మీరు కౌజులం సర్వే చేసేటప్పుడు మీ యొక్క స్టడీస్ వెరిఫికేషన్ అయితే చేస్తారు, డాక్యుమెంట్స్ అనేవి అప్లై చేస్తారు, అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ తీసుకుంటారు లేదా ఈమెయిల్ తీసుకుంటారు. సో ఒకవేళ కనుక ప్రైవేట్ గవర్నమెంట్ సంస్థ నుంచి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కనుక వచ్చినట్లయితే, మీ మెయిల్కి కానీ లేదా మీ ఎస్ఎంఎస్కి కానీ ఒక మెసేజ్ అయితే సెండ్ చేసి, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అనేవి వచ్చి ఉన్నాయి, సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అని ఉంటే ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి అని అయితే రావడం జరుగుతుందండి. సో ఇప్పటికైతే ఎటువంటి జాబ్స్ ఇస్తామనైతే ప్రభుత్వం చెప్పలేదు. కేవలం వెరిఫికేషన్ ప్రక్రియ అనేది మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కౌజులం సర్వే అనేది చేయడం జరుగుతుందండి. సో కౌజులం సర్వే అంటే ఏంటి అనే దానిపై అయితే నేను క్లారిటీ ఇచ్చాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ కౌజులం సర్వే చేసేటప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారండి వెరిఫికేషన్ చేసేటప్పుడు అయితే. ఆ క్వశ్చన్లు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మీకు ఏ భాషలు వచ్చు అంటే మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, ఆ లాంగ్వేజెస్ ఏంటి అనేది అడుగుతారు. అదేవిధంగా మీరు ఏం చదువుకున్నారు, మీ యొక్క స్టడీ యొక్క వెరిఫికేషన్ అయితే అడుగుతారు. అదేవిధంగా ఏ కోర్స్ చదువుకున్నారు,
ఎక్కడ చదువుకున్నారు, మీకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ అనేవి వచ్చాయి, డాక్యుమెంట్స్ అప్లోడ్. సో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయండి. సో ఒకవేళ మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే డిగ్రీ యొక్క సర్టిఫికేట్, అదేవిధంగా టీసీ, అదేవిధంగా ఒరిజినల్ మార్కుల లిస్ట్, సో ఇవన్నీ ఫోటో తీసుకొని అక్కడైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడిగేసి మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీ దగ్గర నుంచి కొంత సమాచారం అనేది ప్రభుత్వం స్వీకరించడం జరుగుతుంది. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ అండి. సో అదేవిధంగా ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ అనేది రెడీ చేసుకున్నానండి. సో ఏంటంటే ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఏమైనా జాబ్స్ అనేవి కల్పించినట్లయితే ఏ రకమైన జాబ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది అనే దానిపై నేను ఒక పీడిఎఫ్ అనేది రెడీ చేసుకున్నాను. సో ఆ జాబ్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తానండి. సో మీరు క్లియర్గా ఇక్కడ నుంచి 1 బై 1 అయితే వినండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ సంస్థ నుంచి అయినా సరే లేదా ప్రైవేట్ సంస్థ నుంచి అయినా సరే ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే ఆ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ముందుగా ప్రభుత్వం అయితే డేటా ఎంట్రీ జాబ్స్ కల్పించే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇంటి నుంచి అయితే మీరు కంప్యూటర్లో డేటా టైప్ చేసి ఈ వర్క్ అనేది చేయవచ్చు. ముందుగా దీనికి మీకు టైపింగ్ అనేది స్పీడ్ ఉంటే సరిపోతుంది. సో ఈ స్కిల్ అయితే మీకు ఉండాలండి కంపల్సరీగా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనువాదం పనులు ఏంటంటే ట్రాన్స్లేషన్స్ జాబ్స్, అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు లేదా తెలుగు నుంచి ఇతర భాషల్లోకి మీరు మార్చాల్సి ఉంటుందండి ఆ లాంగ్వేజ్ని అయితే. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా కస్టమర్ సపోర్ట్, ఫోన్ లేదా చాట్ ద్వారా కస్టమర్కు సహాయం చేయడం. కొన్ని కంపెనీలు తెలుగులో మాట్లాడగలరా అని అడుగుతారు. సో వాళ్ళకి మీరు తెలుగులో మాట్లాడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కస్టమర్ సపోర్ట్ అనే జాబ్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందండి ప్రభుత్వం అయితే. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ట్యూటర్, అంటే పిల్లలకు ఆన్లైన్ ద్వారా మీరు సబ్జెక్ట్స్ అనేవి అంటే పాఠాలు అనేవి చెప్పాలి అనే కూడా ఒక జాబ్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని రకాల జాబ్స్ అనేవి ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో త్వరలోనే దీనిపై అయితే ఒక సమాచారం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం అయితే. సో ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కౌజులం సర్వే అనేది చేయడం జరుగుతుందండి. సో ఈ కౌజులం సర్వే అనేది సెప్టెంబర్ 15వ తేదీ వరకు అయితే చేయడం జరుగుతుంది. సో వెంటనే ఎవరైతే పేర్లు అనేవి ఇచ్చి ఉంటారో వాళ్ళైతే వెంటనే కౌజులం సర్వే అనేది చేయించుకోండి. సో ఓకేనా, సో ఇవాల్టి టాపిక్ అయితే ఇంతేనండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్ని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.